ఎస్, కవితకి ఏం తక్కువ? ఇది ప్రశ్న చాలా మహిళా సమాజం నుంచి కూడా ఎదురవుతుంది. కవిత దూకుడు, రాజకీయ నిర్ణయాల్లో ఆమె కనబరిచేటటువంటి చొరవ, జాతీయ స్థాయిలో కూడా ఒక ఎంపీగా ఆమె చేసినటువంటి ప్రసంగాలు, తెలంగాణ జాగృతి, భారత జాగృతి ద్వారా మహిళలతో మమైకమైనటువంటి తీరు, వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి ఆమె లేవనెత్తుతున్నటువంటి డిమాండ్లు, ఒకవైపు కాంగ్రెస్పై దాడి చేస్తూనే మరోవైపు భారతీయ జనతా పార్టీని కూడా ఇరుకున పెట్టే విధంగా ఆమె ప్రతిస్పందిస్తున్నటువంటి తీరు, గడిచినటువంటి 17 సంవత్సరాలుగా ఆమె చాలా యాక్టివ్ రోల్లో క్రియాశీలకంగా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఇక్కడ ప్రభుత్వంలో ఆమె భాగస్వామి అయినా కాకపోయినా, ఎంపీగా ఓడిపోయినా, ఎన్ని చేసినా సరే తనదైనటువంటి యాక్టివ్ రోల్ని రాజకీయాల్లో నిరూపించుకుంటూ తెలంగాణలో ఎప్పుడూ ఫోకస్లో ఉండేటటువంటి ఒక మహిళగా కవిత తనను తాను నిరూపించుకున్నారు. అయితే కవితకి ఎందుకు వారసత్వం రావట్లేదు, నేనేం తక్కువ అనేటటువంటి ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి మన సమాజంలో ఉండేటటువంటి వివిధ కోణాలు, వివిధ సమీకరణాలే కవితకి ఆటంకంగా చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫ్యామిలీ కాంగ్రెస్లో చూస్తే కనుక ప్రియాంక గాంధీ ఉన్నారు. ప్రియాంక గాంధీ నిజానికి భారతదేశంలోనే శక్తివంతమైనటువంటి ప్రధానంలో ఒకరిగా నిలిచేటటువంటి ఇందిరాగాంధీ పోలికల్ని పుణికిపుచ్చుకున్నప్పటికీ ప్రియాంక గాంధీకి కాదంటూ రాహుల్ గాంధీకే ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు అతను మాత్రమే నిర్ణయాత్మకంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయనే. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో చూసినా వారసత్వం అనేటటువంటిది మహిళకు కాకుండా పేట్రియార్కల్ సొసైటీ కనుక సోనియా గాంధీయే స్వయంగా కొడుకునే మాత్రమే ఎంపిక చేశారు. ఇంకోవైపు చూస్తే కనుక గతంలో చూస్తే కనుక వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఈ పోరాటం అనేటటువంటిది కనిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల అధికారం కోసం పోరాడకపోయినా తర్వాత కాలంలో మాత్రం తన అన్నకి దూరమైన జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వారసత్వం దక్కడము, షర్మిల ఇంకా యాక్టివ్ అయినప్పటికీ, నిజానికి జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగానే రాజకీయాల్లో చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నప్పటికీ ఆమె కంటే కూడా జగన్మోహన్ రెడ్డికే ఆ వారసత్వం దక్కడం అనేది మనం నేరుగానే చూసాము. అటు తమిళనాడులో డిఎంకే కూడా కనిమొళి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆమె జాతీయ చట్టసభలో నిర్వహించినటువంటి పాత్ర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా స్టాలిన్గా మాత్రమే అక్కడ పాత్ర దక్కింది. అంతేకాకుండా ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక శరద్ పవార్కి స్వయంగా కుమార్తె అయినప్పటికీ కూడా సుప్రియా సూలే కంటే కూడా అజిత్ పవార్కే దక్కడం, అంటే అజిత్ పవార్ నిజానికి అన్న కొడుకు అయినప్పటికీ కూడా అజిత్ పవార్కి మాత్రమే ఎన్సీపీకి సంబంధించినటువంటి చీలిక వచ్చినా కూడా ప్రధానమైన ఎన్సీపీ ఏదంటే అజిత్ పవారే దక్కించుకోగలగడం. ఇవన్నీ చూస్తే కనుక మహిళలకి మన సమాజంలో ప్రధానమైన ఎంత యాక్టివ్గా ఉన్నప్పటికీ వారసుడిగా మగాడు ఉన్నప్పుడు ఆ వారసత్వం అనేటటువంటిది వీళ్ళకే రావడం అనేది చాలా ఆనవాయితీగా మారిపోయింది. నిజానికి సమర్థతతో సంబంధం లేకుండా ఈ జెండర్ వివక్ష, పాలిటిక్స్లో లింగ వివక్ష అనేది ఇంకా కొనసాగుతున్నది. ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ రాజకీయ పార్టీలు తమ వారసులుగా ఎంపిక చేసుకునేటప్పుడు మాత్రము మహిళలను పక్కన పెడుతూ పురుషులను మాత్రమే ఎంపిక చేసుకోవడం అనేది కేవలము ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం అవ్వలేదు. అటు ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ చూసినా, లేదంటే అటు ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి తీరులు చూసినా, ఎక్కడ చూసినా కూడా మహిళ కావడం అంటే పోరాటాలు, నిర్ణయాలు, విధానాల్లో దూకుడు, దేనితో సంబంధం లేకుండా వారసత్వం విషయంలో మాత్రం ఖచ్చితంగా మగాళ్ళకే పెద్దపీట వేయడం అనేది జరుగుతూ వస్తుంది. దీనివల్లనే ఇప్పుడు కవితకి ఏం తక్కువ అనే దానికంటే కవితకి ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ వారసత్వ బాధ్యతలు, రాజకీయ వారసత్వాన్ని అందుకునే విషయంలో మాత్రము ఆనవాయితీగా సాంప్రదాయకంగా వస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రధానమైనటువంటి ఆటంకంగా మారుతున్నాయి. దానివల్లనే తాను కోరుకుంటున్న ఆ పార్టీలో అంటే భారత రాష్ట్ర సమితిలో క్రియాశీలకంగా ఉండొచ్చు, కానీ కీలకమైనటువంటి అగ్రనేత స్థానాన్ని అందుకోవడం అనేది కవితకి సాధ్యం కావటం లేదు. రాజకీయంగా అంబిషియస్గా తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించాలి తాను అనేటటువంటి కోరికతోటి ఉన్నప్పటికీ కూడా కవితకి ఆ సీట్ ఇచ్చేందుకు మాత్రము అగ్రనాయకుడైనటువంటి కేసీఆర్ సానుకూలంగా లేరు అనేటటువంటి భావాన్ని బీఆర్ఎస్ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.